తనేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సిటీలో మళ్ళీ తన్ని చూడగలనా? చూడలేనా? చూసేద్దామా? బొరుసు ఏమిటి మీ పేరు? స్టెల్లా. ఓ క్రిస్టియనా? ఏమండి? హలో, పేరు స్టెల్లా అన్నారు, మతం మార్చుకున్నారా? ఊరుకోండి. ఎందుకలా అబద్ధం చెప్పారు? మీరేమో స్టెల్లా అని చెప్పి వెళ్ళిపోయారు, నేనేమో చర్చిల చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకలా తెప్పిస్తున్నారు? మాట్లాడకుండా దండం పెట్టుకోండి. పేరేమిటండి? ఏమిటిదంతా? మీ అసలు పేరేంటి? ప్రియా. ప్రియా? మన స్టెల్లా అన్నారు? తమాషా కన్నాను. ఏమండి, ప్రియా మీ అసలైన పేరా, లేక రేపు పరదా గిరదా కప్పుని ఫాతిమా అంటారా? చచ్చా, అలా ఏమన్నావు? ఇదే నా పేరు. మీరేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దాం చెప్పి వెళ్ళిపోయారు. నాకు అదృష్టం కాస్త తక్కువ అండి. మిమ్మల్ని చూసి వారం రోజులైంది, ఇప్పుడే చూస్తున్నాను. చూడండి ప్లీజ్, ఇవేం వద్దండి. మీరు ఎక్కడ ఉంటున్నారో చిన్న క్లూ అయినా ఇవ్వండి. మీ వయసు కుర్రాళ్ళు చాలా మంది తిరుగుతుంటారు, ఆ ఏరియాకి వచ్చి చూడండి. అడ్రస్ ఏమో చెప్పరంటున్నారు. సహం కొబ్బరి చెప్పు కూడా ఇవ్వరా? మీరు వెళ్ళండి, నా దగ్గర ఉంటుంది. దీని నుంచుకొని ఏం చేసుకుంటారా? ఏదో ఒకటి చేసుకుంటాను. Speed breaker. Go slow. Oh. Hey! ఇస్త్రీ బట్టలు.
అది సరే, మీ ఇంట్లో అందరూ కూడ పొలకున్నట్టు ఒకే టైప్గా ఉన్నారేంటి? ఏ ఏం లేదు, ఒకరోజు మీ తమ్ముడు హిమ్మయత్ నగర్లో కాయిన్ పైకి ఎగరేసి పట్టుకొని అటు ఇటు పరిగెడుతున్నాడు. ఇవాళ ఏంట్రా అంటే లైఫ్ స్టైల్ లేదు. దాని ముందు నిలబడి చేతులు పైకి కిందికి ఆడిస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏదేదో చేస్తున్నాడు. వాడికి మెంటల్గా ఏదైనా ప్రాబ్లమా? ఇంతసేపు లోపలే ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు? వినుంటాడా? వస్తాడు, అడిగి చూడనా? హే, నా పరువు తీసేలా ఉన్నావు. నవ్వత్. హలో, దిస్ ఇస్ లేడీస్ కంపార్ట్మెంట్ మ్యాన్. సారీ అండి, అందరూ జీన్స్ వేసుకునేసరికి పోల్చుకోలేకపోయాను. ఆర్డర్ల మధ్య దూరడానికి ఇదో వంక. కొంచెం. హలో హలో సిస్టర్ ప్లీజ్. మీరు కాదు, మీరు సిస్టర్ కాదు. ఏమండి, మీరేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయారు. నాకేమో అదృష్టం చాలా తక్కువ. చూడండి, మీరు ఇటువైపు పెడుతున్నాను, నేను అటువైపు పెడుతున్నాను. అదేంటి మన అదృష్టం. ఒకరోజు నేను మిమ్మల్ని బుక్ స్టాల్లో చూశానండి. ఓపెన్ హెయిర్, చుడిదార్ వేసుకున్నారు. మాట్లాడదాని వచ్చేసరికి కనిపించలేదు, మాయమైపోయారండి. ఏం కావాలి మీకు? తెలియాలండి, ఏదో ఒకటి తెలియాలి. మీ అడ్రస్ ఫోన్ నంబర్ ఏదో ఒకటి. బుర్ర వేడికిపోతుంది, ఫుల్ టెన్షన్. పడుకున్నా, నించున్నా, నడుస్తున్నా, కూర్చున్నా మీరే కనబడుతున్నారు. హలో, నమ్మకండి, నా బాధ మీకే తెలుసు. హలో, ఏదో చెప్పండి మేడం, ప్లీజ్ కొంచెం రికమెండ్ చేయండి. మాకిదే పని. అయ్యో, ఏంటండి ఇది? మీరు మాట్లాడుకుంటూ వెళ్తే ఏమైపోయి? మీరు ఇలా వెనకాల పడొస్తే తన్నులు తినాల్సి వస్తుంది. తన్నులు తిన్నా పర్లేదండి, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళండి. ఏం కావాలి మీకు? మీ అడ్రస్ ఫోన్ నంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. నాకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు ఇస్తాను. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు ఇస్తాను. హలో హలో, కలిసి వెళ్దాం, ఒక్క నిమిషం. హలో హలో, ఆ? టికెట్ ప్లీజ్. ఆ? టికెట్. ప్రియా, ఒక్క హలో, నేనేమన్నా వెర్రివాడిని అనుకుంటున్నావా? నాకు జీతం ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నావు? ఏ ట్రైన్ దిగి ఏ టికెట్ ఇస్తున్నావు? వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ ప్రియా, ప్లీజ్. అయ్యి ముందు ఫైన్ కట్టు. సార్ తప్పుగా అనుకోకండి, తెలిసిన అమ్మాయి ఆపోజిట్ ట్రైన్ లో వెళ్తుంది, అందుకే ఫాస్ట్ గా ఎక్కేసాను. ఇది వచ్చండి సార్. ఓకే సై ఫైన్ కట్ట ప్లీజ్. నీ వాడికి నీ సంగతి చెప్తావేంటి? నా గురించి తెలుసా నీకు? తెలుసు సార్. ఏం తెలుసు? అక్కడ చేస్తావంటే ఇక్కడ చూడు. సరే సార్. 1997లో రైల్వే మినిస్టర్ ఆయనే వితౌట్ లో వచ్చినప్పుడు అంతటి వాడిని ఆపి ఫైన్ కట్టించిన వాడిని నేను డ్యూటీని గౌరవిస్తాను, కానీ ప్రేమను గౌరవిస్తాను అనుకోకు. చాలా మంచి విషయం. సార్ సార్ వెళ్తాం సార్. ఫైన్ కట్టి వెళ్ళండి. వెళ్తాం సార్. ఫైన్ కట్టి వెళ్ళమంటుంటే వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోయి సార్. అంతా ఇవ్వలే. పొద్దున్నే ఏంటి? ఎవరు మొహం చూసానట. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఏం డ్యూటీ సార్? మీకేనా డ్యూటీ? నాకు డ్యూటీ లేదా? లవ్ డ్యూటీ అని తెలుసా మీకు? ఓకే సార్. పానకంలో పుడకలాగా వచ్చి. సారీ. అడ్రస్ ఉందా? లేదు. ఫోన్ నంబర్ ఉందా? లేదు. మరి వెళ్ళనా? ప్లీజ్ ప్లీజ్. మిస్ అయింది. బతికిపోయావు. మరెందుకా ఫోజు? ఆయుష్ గట్టిదే. ఓపో. అదృష్ట దేవత నీకెదురుగా ఉన్నది. సారీ.
పైకి వచ్చి చూస్తే లేదు. పరిగెత్తుకుంటూ లేడీస్ సెక్షన్కి వెళ్ళాను, అక్కడ లేదు. ఆ తర్వాత జెన్ సెక్షన్కి వెళ్ళి చూశాను, జెన్ సెక్షన్ మొత్తం వెతికాను, అక్కడ లేదు. తర్వాత కిడ్స్ సెక్షన్కి వచ్చాను, అక్కడ లేదు. సడన్ గా మాయమైంది. ఎటెళ్ళంటుంది? ఏంటో మర్చిపోయావే. ఏది 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 ఉప్పు వేసాం, సేమియా అది వేసాం. కాదు, అన్ని సవ్యంగా వేసావని అనుకుంటున్నాం. సంథింగ్ రాంగ్. వాడేమో మేడం మీద ఆకాశంతో మాట్లాడుతున్నాడు, ఈవిడేమో ప్లాస్టిక్ డబ్బాలతో మాట్లాడుతోంది. హే